నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. గ్లోబల్ సౌత్కు భారతదేశం ప్రత్యేక భాగస్వామిగా వ్యవహరిస్తుందన్న విదేశాంగ మంత్రి. సురినామ్లో పర్యటిస్తున్న డాక్టర్ ఎస్ జయశంకర్. ఘన వ్యర్థాల నిర్వహణలో జిల్లా కలెక్టర్లకు సుప్రీంకోర్టు అత్యున్నత అధికారాలు. 11 అంశాలతో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసిన ధర్మాసనం. కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు. నేడు శాంతి భద్రతలపై చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి. ఇక వివరాలు. గ్లోబల్ సౌత్కు భారతదేశం ప్రత్యేక భాగస్వామిగా వ్యవహరిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావనను భారత్ చాటి చెబుతుందన్నారు. సురినామ్ దేశంలో పర్యటిస్తున్న ఆయన భారత సహకారంతో పారిమారబోలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్లాన్ల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సురినామ్ దేశానికి అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ ఒక నిర్దిష్ట రంగంలోని ఒక ప్రత్యేక ప్రాజెక్టు విషయంలో సహకరించుకున్నప్పటికీ సురినామ్ రైతులకు గ్లోబల్ సౌత్కు భారతదేశం ఒక ప్రత్యేక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. సురినామ్కు ఆహార ధాన్యాలు, సైనిక దుస్తులు, విపత్తు సంసిద్ధత కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థల సాయాన్ని అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. The world as a family is demonstrated not just in words but through particular projects and specific activities, and this is, I think, a very good illustration of that. Our cooperation, ladies and gentlemen, has been human-centric, and if one looks at our relationship over the last few years, you can see that it has had a direct impact on the lives of ordinary citizens. Some of our recent initiatives have included supply of food grains, donation of military uniforms, quick impact projects to which an ordinary everyday life can relate to. దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ను పగడ్బందీగా అమలు చేసే అంశంలో జిల్లాల కలెక్టర్లకు సుప్రీంకోర్టు అత్యున్నత అధికారాలను వర్తింపచేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కలెక్టర్లకు ఈ చట్టబద్ధమైన అధికారాలను అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. పర్యావరణ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎంఎస్బిఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు ఇచ్చింది. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు 11 పాయింట్లతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను కూడా ధర్మాసనం జారీ చేసింది. ముఖ్యంగా చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే భారీ వ్యర్థ ఉత్పత్తిదారులకు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసే అసాధారణ అధికారాన్ని కలెక్టర్లకు కల్పించింది. ఈ మార్గదర్శకాల అమలు చేసే క్రమంలో జిల్లా కలెక్టర్లు జారీ చేసే ఏ ఆదేశమైనా సుప్రీంకోర్టు ఉత్తర్వులుగా పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. గురువారం మే 7వ తేదీతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తయింది. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయలేదు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ రేపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దేశంలోని మతాల్లో ఉన్న ప్రతి ఆచారాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తూ పోతే చివరకు మతాలు, దేశ నాగరికత కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మతాల్లో ఉండే ప్రతి ఆచారం, ప్రతి నియమంపై కోర్టులు జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామివారి ఆలయం శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. మత స్వేచ్ఛను అందరూ పాటించాలని సూచించింది.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ అభివృద్ధి సంస్థ డీడీఏ చరిత్రలో తొలిసారి 1647 మంది ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఎంపికైన ఉద్యోగులకు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ తరంజ్ సింగ్ సంధు నియామక పత్రాలను అందించారు. డీడీఏలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిజాయితీ, సున్నితత్వం, ప్రజల పట్ల అంకిత భావంతో సేవలందించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నూతన ఉద్యోగులను కోరారు. Fairness, efficiency was central to the approach. The entire process was designed to uphold merit and ensure that deserving candidates are selected through a structured and a credible system. To the new members joining the Delhi Development Authority, my heartfelt congratulations. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు కూడా కొనసాగనుంది. సదస్సులో 2వ రోజైన శుక్రవారం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, డిజిటల్ విధానం, శాంతి భద్రతలు సహా పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు అంశంపై సమీక్షించనున్నారు. అదేవిధంగా బాలికలు సహా మహిళల అదృశ్యం కేసుల్లో ఆర్టీజీఎస్ సేవల వినియోగం సాధిస్తున్న ఫలితాలపైన ఆయన చర్చించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గత 2 మాసాల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఈ సదస్సులో అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధి నుంచి విజయవంతంగా బయటికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే తమ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పుల్లో అమెరికా యుద్ధ నౌకలకు ఎటువంటి హాని జరగలేదని తెలిపారు. అదే సమయంలో తమ నౌకలపై దాడి చేసిన ఇరాన్ బలగాలకు మాత్రం భారీ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ వివరించారు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితి బాగానే ఉందని, ఇరాన్ ప్రజలు విజయం కోసం ఎదురు చూస్తున్నారని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ తెలిపారు. భారత్లో పర్యటిస్తున్న ఇలాహీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో అమెరికా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఇరాన్ ఇవ్వలేని దానిని అమెరికా ఆశిస్తోందన్నారు. ఇరాన్ న్యాయాన్ని, స్వేచ్ఛను కోరుకుంటుందని తెలిపారు. కానీ అమెరికా చమురు ధరలను నియంత్రించాలని చూస్తోందని పేర్కొన్నారు. చర్చల విషయంలో అగ్రరాజ్యానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపారు. Not serious for making deal with Iran because they want something which Iran never give to them, and also Iran wants to have justice, freedom, and they are defeated completely. So, but they are going to bring a balance, and also they want to control the price of the oil. Otherwise, they are not serious in negotiation. They are not serious in dealing. As they said, they are going to have unconditional surrender, and no one, there is no any human being is ready to submit himself to other people. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 1 నెల 1 గ్రామం 4 పర్యటనలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. స్థానిక శనివారపేటలోని స్వర్ణవార్డు సచివాలయంలో గురువారం 1 నెల 1 గ్రామం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రధానంగా భూ వివాదాలు, పట్టాదార్ పుస్తకాలు, భూ రికార్డుల సవరణ తదితర ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసంతో రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గురువారం రాత్రి ఉంగుటూరు మండలం మానికొండ తరిగొప్పల మధ్య ఉన్న రహదారిని 2,50,00,000 రూపాయల వ్యయంతో పునర్నిర్మించే పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందన్నారు. తద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. మానికొండ గ్రామ అభివృద్ధి కోసం 4,25,00,000 రూపాయలు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రానున్న 1-2 నెలల్లో గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులు చేపడతామని తెలిపారు. నూతన లక్ష్మీ నమగ్రదేవత ప్రసాద పరిపూర్ణిత ఫలానుగ్రహ బాలా ప్రసాద సిద్ధిరస్తు శ్రీనివాస అనుగ్రహ దేవత సమృద్ధిరస్తు. కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల మేరకు పౌల్ట్రీ డైరీ పరిశ్రమలకు పీఎంఈజీపీ పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చునని చిత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సూరిబాబు తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించి పీఎంఈజీపీ పథకం కింద రుణాలు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పౌల్ట్రీ డైరీ పరిశ్రమలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆయన దూరదర్శన్కు వివరించారు. దీన్నే పీఎంఈజీపీ స్కీమ్ అని కూడా అంటారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి కల్పన ఆధారంగా యువతను ప్రోత్సహించి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడము, వారి చేత వారు ఒకరికే కాకుండా మిగతా వారికి కూడా ఉపాధి కల్పన చేయించాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద లబ్ధిదారులకి 25% నుండి 35% వరకు వారి యొక్క పెట్టుబడిలో రాయితీగా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అప్లై చేసుకునే దానికి మినిమం 18 years పూర్తి చేసి యువతి యువకులందరూ దీనికి అర్హులే. దీనిలో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్నది లేదు. కాబట్టి ఏజ్ ఎంతవరకైనా బ్యాంకు వారు లోన్ మంజూరు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసింగ్ సెక్టార్స్ మాత్రమే దరఖాస్తు చేసుకునే దానికి అర్హులు. ఇటీవల సవరించిన మార్గదర్శకాల ప్రకారము పౌల్ట్రీ ఫార్మ్స్, అదేవిధంగా డైరీ ఫార్మ్స్ కూడా దీంట్లో అర్హత కలిగిన. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఉన్న అత్యంత పురాతన కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. స్థానిక శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, భక్త మండలి అధ్యక్షులు అశోక్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభ ఘట్టానికి పూజా ద్రవ్యాలను సమర్పించారు. సనాతన సంప్రదాయాన్ని అనుసరించి పెన్నా నదికి జలహారతిని సమర్పించి మట్టిని సేకరించారు. అనంతరం ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ కార్మిక యువశక్తి పట్ల గౌరవం గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ తెలిపారు. దేశంలో కొత్త కార్మిక చట్టాల అమల్లో భాగంగా 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కార్మికుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దశాబ్దం క్రితం సామాజిక భద్రతా పథకాల కింద సుమారు 30 కోట్ల మంది ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 94 కోట్లకు పెరిగిందని మన్సుఖ్ ఎల్ మాండవీయ తెలిపారు. अनएम्प्लॉयमेंट रेट 4 से 4 to 5% रहता था. आज देश में अनएम्प्लॉयमेंट रेट 3.2% है, यानी कि ज़्यादा से ज़्यादा लोगों को रोजगार उपलब्ध हो रहा है. देश में केवल 30-30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के जो पहले 30 करोड़ लोगों को मिलता था, लेकिन 1 दशक में मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है.
కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించగా దేశవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఏకకాలంలో ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈఎస్ఐ కార్పొరేషన్ సౌత్ ఇండియా జోనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అషిత్ మాలిక్, కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆషిత్ మాలిక్ దూరదర్శన్తో మాట్లాడుతూ కార్మికులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. Now a part of the it's a compulsory part of the labor codes 2020, which are now a part mandatory, and they are now a part of the law. So all insured persons and insured women above the age of 40 have to undergo an annual health checkup so that we can detect any illness in the very early stage. So later we don't wait for it to become more advanced at the time of detection, so that we can cure it when it's very early, and plus we prevent any. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ హైదరాబాద్ పర్యటన కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరేడ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. కాగా తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీకి శంకుస్థాపన చేయడంతో పాటు వరంగల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. तेलंगाना में 50% पार्लियामेंट सीट्स मोदी जी के समर्थन में भारतीय जनता पार्टी को जिताया, इसलिए मोदी जी भी तेलंगाना जनता को आभार व्यक्त करने के लिए 10 तारीख को आने वाला है. इस 10 तारीख को ऑपरेशन सिंदूर के बाद भारत को विजय प्राप्त करते हुए नरेंद्र मोदी जी आ रहे. इसीलिए मैं तेलंगाना जनता से अनुरोध करता हूँ, 10 तारीख को लगभग शाम को 3 o'clock परेड ग्राउंड में बड़ा आम सभा होने वाला है. सभी तेलंगाना जनता उस कार्यक्रम में भाग लेकर नरेंद्र मोदी. సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నట్లు భారత సుగంధ ద్రవ్యాల సంస్థ అధ్యక్షులు సంగీత విశ్వనాథన్ తెలిపారు. గుంటూరులో గురువారం ఆమె దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్స్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి ఎగుమతులను మరింత సరళతరం చేయడంతో పాటు వేగవంతం చేస్తామని తెలిపారు. Plan to make more technologically advanced, AI advanced methods to make easy the export system itself. For that, we are taking much more effort to see that exporters are utilized. There is a fully utilization. What was the actual motive of the spices park was that. So it will be help the exporters to increase their exports and make it easy for them to have the farmers must have awareness. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైతులు కీలకమని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న ఫ్రూట్ హారిజన్ 2026లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపు, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित भारत के लक्ष्य को हमें पूरा करना है. विकसित भारत के लिए विकसित खेती, किसान के विकास के बिना भारत विकसित नहीं बन सकता. और खेती आज भी हमारी रीढ़ है. भारतीय अर्थव्यवस्था की रीढ़ है खेती, और उसकी आत्मा है, उसके प्राण है किसान. मैं हमेशा कहता हूं, किसान अन्नदाता मतलब जीवनदाता, और जीवनदाता का मतलब भगवान नहीं तो भगवान से कम भी नहीं है. और कृषि मंत्री के रूप में मेरे लिए किसानों की सेवा ही भगवान की पूजा है. భారతీయ కంపెనీలు, ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక రంగాలలో పనిచేస్తున్న కంపెనీలు వియత్నాంలో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ అధ్యక్షులు టోలాం ఆహ్వానించారు. భారత పర్యటనలో భాగంగా గురువారం ఆయన ముంబైలో జరిగిన ఇండియా వియత్నాం బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ గతంలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయని, అయితే 2016 నుంచి ద్వైపాక్షిక బంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెల 4 నుంచి 8వ తేదీ వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్లో సాంప్రదాయ, ఆర్టిస్టిక్, రిథమిక్, అథ్లెటిక్ యోగా విభాగాల్లో 40కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో హిమాలయాల నుంచి ఎడారి ప్రాంతాల వరకు రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలను నిర్మిస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. 1960లో స్థాపించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 64,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రహదారులు, 1,179 వంతెనలు, 7 సొరంగ మార్గాలు, 22 ఎయిర్ ఫీల్డ్స్ను నిర్మించింది. రోహ్తాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని, 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నల్ను BRO నిర్మించింది. అంతేకాకుండా కఠినమైన శీతాకాల వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా సాధ్యమయ్యేలా మంచు తొలగింపు పనులను అత్యంత వేగంగా BRO పనిచేస్తోంది. అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపే విషయంలో బంగ్లాదేశ్ నుంచి మరింత సహకారం కావాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 2,867కు పైగా జాతీయత ధృవీకరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో కొన్ని 5 ఏళ్లకు పైగా పరిష్కారం కాకుండానే ఉన్నాయని జైస్వాల్ పేర్కొన్నారు. Of repatriation of illegal Bangladeshis from India. This obviously requires cooperation from Bangladesh. Over 2,860 cases of nationality verification are pending with Bangladesh, and some of it, or several of it, a lot of it, for over 5 years. Our policy, as you very well understand, is that any foreign national who is illegal in the country, he or she must be repatriated as per our laws, procedures and established bilateral mechanisms and arrangements. ఆన్లైన్ పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 21,000 రూపాయల పెట్టుబడితో 30 లక్షల వరకు రాబడి వస్తుందని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్న వీడియో నకిలీదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ వీడియోను సృష్టించారని పేర్కొంది. ఆర్థిక మంత్రి గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఇటువంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని తెలిపింది. ఇలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్రలో మహిళలకు, వృద్ధుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని రుద్రప్రయాగ్ సహాయ ప్రాంతీయ రవాణా అధికారి కుల్వంత్ సింగ్ చౌహాన్ అన్నారు. యాత్రికుల సౌకర్యాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య బయటి వాహనాలకు అనుమతి లేని కారణంగా ప్రత్యేకంగా 20 వాహనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. जैसा आपको पता ही है कि गौरीकुंड से और सोनप्रयाग के बीच में बाहर से आने वाले वाहनों को संचालित होने की अनुमति नहीं दी जाती. वहाँ पर केवल शटल सेवा के वाहन द्वारा ही यात्रियों को ले जाया जाता है. तो इसके लिए गत वर्ष भी हमने यह प्रयास किया था कि महिलाओं को और बुजुर्गों को वहाँ पर समस्या का सामना न करना पड़े, उन्हें आसानी से ही शटल सेवा के वाहन उपलब्ध हो जाएं. तो उसके लिए गत वर्ष भी हमने कुछ वाहनों को उसके लिए आरक्षित किया था. इस वर्ष भी 20 वाहनों को फिलहाल इसके लिए आरक्षित किया गया है, जो कि जब भीड़ होगी तो उस समय केवल महिलाओं और बुजुर्गों को लाने ले जाने का कार्य करें. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గ్లోబల్ సౌత్కు భారతదేశం ప్రత్యేక భాగస్వామిగా వ్యవహరిస్తుందన్న విదేశాంగ మంత్రి. సురినామ్లో పర్యటిస్తున్న డాక్టర్ ఎస్ జయశంకర్. ఘన వ్యర్థాల నిర్వహణలో జిల్లా కలెక్టర్లకు సుప్రీంకోర్టు అత్యున్నత అధికారాలు. 11 అంశాలతో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసిన ధర్మాసనం. కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు. నేడు శాంతి భద్రతలపై చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.